ఓం గురు అందరూ వెళ్ళేవాళ్ళు అందరూ ఒక్క నిమిషం ఆగండి, 2-3 నిమిషాలే మాట్లాడతాను తీసుకునే మాటలు కాబట్టి మిస్ అవ్వకుండా ఎక్కడాళ్ళు అక్కడ తలల్లో కూడా చెప్పకుండా కూర్చోండి. ఎంతమంది కదులుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఒకటి, ఇక్కడ ఈరోజు మీరు పురుషోత్తమ ప్రాప్తి యోగం అన్నారు కాబట్టి ఆ పురుషోత్తముని పూర్తిగా గుర్తించి గ్రహించి మీతో పాటు తీసుకెళ్ళకపోతే నిజంగా చెప్పాలంటే ఆ రాజేశ్వరం గారు అరేంజ్మెంట్ చేసిన దానికి విష్ణు సహస్రనామాలు నాకు తెలియదు కానీ ఆయన్ని 1000 పదాలతో పొగిడినా కూడా సరిపోదు. కానీ అది ముఖ్యం కాదు. కానీ దేనికోసం వచ్చారో ఆ ప్రయోజనాన్ని మీరు పొందెళ్ళినప్పుడు లాభం. అందుకని అక్కడ కొంచెం అందజేయడానికి ప్రయత్నం చేస్తాను. బాగా 100% 100% మనసు పెట్టి వినండి. ఎందుకంటే విమృశ్యేత అశేషేణ యథా ఇచ్చేసి తదాకురు అంటే భగవంతుడు అన్ని చెప్పి కూడా నీ తెలివితో నీ అనుభవంతో నువ్వు ఆలోచించి తెలుసుకోమన్నాడు చిట్ట చివరిలో. అది మాత్రం మర్చిపోవద్దు. సంశయాత్మ వినశ్యతి అన్నాడు. అనుమానం ఉన్న మనసు నాశనం అవుతుంది అని కూడా చెప్పాడు. అనుమానం పోయే విధంగా ఉండాలంటే మీ తెలివితో మీ అనుభవంతో మీరే ఈ 2 మాటలు కూడా వినాలి. ఓకే. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఓకే. ఇప్పుడు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ. మనకు తెలుసు బ్రహ్మలోకంలో ఉంటాడని, సరస్వతి సహాయం లేకపోతే ఆయన ఏం సృష్టి చేయలేడని, విష్ణులోకంలో వైకుంఠంలో ఉంటాడని, లక్ష్మి లేకపోతే ఆయన ఈ సంసారాన్ని ప్రపంచాన్ని మెయింటైన్ చేయలేడని. మరి గురుదేవో మహేశ్వరకి ఎక్కడ ఉంటాడు? ఆయన కైలాసంలో ఉంటాడు. ఆయన పనికిరాని విషయాలను తీసేయాలంటే దుర్గాదేవి శక్తి ఆయన పక్క లేకపోతే అందరూ స్త్రీల శక్తితోనే వాళ్ళు రకరకాల పాత్ర చేస్తున్నారు. ఓకే. వాళ్ళకి సంసారాలు ఉన్నాయి, భార్య పిల్లలు వ్యవహారాలు. కానీ గురుదేవో మహేశ్వర అన్న తర్వాత గురు సాక్షాత్ పరం బ్రహ్మ అన్నారు. బ్రహ్మ ఎక్కడ ఉంటాడో చూసాం, విష్ణు ఎక్కడ ఉంటాడో చూసాం, పరమేశ్వరుడు ఎక్కడ ఉంటాడో చూసాం. కానీ పరబ్రహ్మ ఎక్కడ ఉంటాడు? ఆయనకి భార్య పిల్లలు ఎవరన్నా ఉన్నారా? ఆయనకి బాధ్యత ఏమన్నా ఉందా? అంటే పరబ్రహ్మన్నా పరమాత్మ అన్నా భగవంతుడన్నా పురుషోత్తముడన్నా ఒకటే ఉన్నాడు. అణువునా వ్యాపించి ఉన్నాడు. ఇది పరంబ్రహ్మ. సత్యమన్నా పరమాత్మన్నా పరబ్రహ్మన్నా భగవంతుడన్నా పురుషోత్తముడన్నా ఒకటే. మరి అలాంటప్పుడు దాన్ని తీసుకెళ్ళి మనం వెళ్ళాలంటే స్పష్టంగా అర్థం కావాలి, అనుమానం లేకుండా. అయితే నేను ఇప్పుడు మాట్లాడుతున్నా, ఇవన్నీ పక్కన పెట్టి నేను ఒకటి అడుగుతాను, చెప్తాను, అది మీరు తెలుస్తుందో లేదో చూడండి. నేను ఇప్పుడు అడగటం లేదు, స్పష్టంగా చెప్తున్నా. మనందరిలో ఉన్నది, మనందరిలో అంటే మీ అందరిలో ఇక్కడ అందరిలో ఉన్నది, సమానంగా ఉన్నది, మార్పు లేకుండా ఉన్నది, సత్యమై ఉన్నది, ఎప్పుడు ఆధారమై ఉన్నది, ఎప్పుడూ తెలుస్తున్నది, ఒకటి ఉన్నది. అదేంటి? అది తెలుసుకుంటే పురుషోత్తముని పొందినట్టే, తీసుకెళ్ళినట్టే. ఏమని చెప్తున్నాను? అందరిలో ఉన్నది, సమానంగా ఉన్నది, మార్పు లేకుండా అంటే సత్యమై ఉన్నది, అందరికీ ప్రత్యక్షంగా 24 గంటలు తెలియబడుతున్నది. ఒక్కోసారి ఎన్ని తెల్లంటుకలు ఉన్నాయో మీకు తెలియదు, ఎక్కడ మచ్చలు ఉన్నాయో తెలియదు, ఎన్ని పళ్ళు ఉన్నాయో తెలియదు, ఎన్ని చేతులు ఉన్నాయో తెలియదు. కానీ ఏదైతే 24 గంటలు మీ లోపలే ఉండి తెలియబడుతున్నదో, మార్పు లేకుండా ఉన్నదో, మారే వాటన్నిటికీ ఎత్తు లావు బరువు మనసు బుద్ధి అన్నీ మారుతున్నా మారే వాటన్నిటికీ ఆధారంగా మార్పు లేకుండా ఉన్నదో, తెలుస్తున్నదో, అది మీరు తెలుసుకోకపోతే మీ తెలివితో మీ అనుభవంతో తెలుస్తున్నదాన్ని గుర్తించకపోతే ఇంకా ఇక్కడికి వచ్చి ప్రయోజనం ఏంటి? తెలుస్తున్నదే అన్నాడు. ఇప్పుడైనా అర్థమవుతుందా? ఏమన్నాడు? సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం అన్నాడు. అందరిలో నేను సమానంగా ఉన్నానన్నాడు. సర్వభూత స్థితమయో మాం, అందరిలో ఉన్న నన్ను ఎవరైతే గుర్తిస్తూ ఉంటారో వాళ్ళు నాతోనే ఉన్నట్టు ఉన్నారన్నాడు. భగవద్గీత మాటలు. అందరిలో మార్పు లేకుండా ఒకటి ఉన్నది, దాన్ని గుర్తించే జ్ఞానమే నిజమైన జ్ఞానం. అందరిలో అన్నిటిలో మార్పు లేకుండా అందరిలో సమానంగా ఉన్నది. ఇన్ని శరీరాలు వేరుగా, ఇన్ని వ్యవహారాలు వేరుగా ఉన్నా, తిరిగే ఫ్యాన్లు వెలిగే లైట్లు ఇన్ని రకాలు ఉన్నా కరెంటు ఒకటిగానే ఉందో, అందరిలో ఏకంగా ఒకటిగానే ఉంది, అఖండంగా ఉంది, విడబడి లేదు. అంటే మనలోనే ఉంది, దానికి పరిమితి లేదు, మార్పు లేదు.
పరిమితి లేనిది, మార్పు లేనిది, సమానంగా ఉన్నది సత్యం అందరిలో ఉంది, సమానంగా ఉంది. ఇది మీకు తెలుస్తూనే ఉన్నది. ఆత్మ అనే పదం వాడొద్దు. ఇంటికి వెళ్ళిన తర్వాత తలుపు కొడితే ఇంట్లో వాళ్ళు ఎవరైనా అడిగితే ఆత్మని అని ఎవరు చెప్పరు. 24 గంటల ఆత్మ నేనే అంటారు తప్ప ఆత్మ అని అనరు. మరి దీన్ని సమాధానం చెప్పాలంటే పాప ముందుకు రా అక్కడ పెట్టు, చెయ్యి పైకి వచ్చేసి. ఇప్పుడు నువ్వు ఎన్నో క్లాస్లో ఉన్నావు? 8th క్లాస్. ఈమె ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు చాలా ఎత్తు తక్కువగా ఉండేది, అవునా? ఎత్తు తక్కువగా ఉండేది. మరి ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు నీ ఫోటో నువ్వు ముందు పెడితే అప్పటి నుంచి నీ ఎత్తు మారిందా మారలేదా? బరువు మారిందా మారలేదా? లావు మారిందా మారలేదా? మరి డ్రెస్సులు మారినాయా మారలేదా? ఫ్రెండ్స్ మారారా మారలేదా? ఇష్టాలు మారినాయా మారలేదా? మనసు కూడా మారుతుందా మారట్లేదా? మరి బుద్ధి లేక పనిచేశాను, ఇప్పుడు బుద్ధి వచ్చిందని బుద్ధి కూడా మారుతుందా మారట్లేదా? మారుతున్నాయి కదా. మరి శరీరంలో ఎన్నో కణాలు చచ్చిపోతూనే ఉన్నాయి కదా. ఇన్ని మారినా 1వ తరగతి క్లాసులో ఫోటో తీసుకొచ్చి ముందు పెడితే ఆ నేను వేరు ఈ నేను వేరు అంటావా? ఆ నేనే ఈ నేను అంటావా? ఆ నేనే ఈ నేను, ఆ నేనే ఈ నేను, నేను 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 అనేది అందరిలో సమానంగా మార్పు లేకుండా సత్యమై ఉన్నది. ఈ నేను అనేది పరమాత్మ సత్యం. కానీ నేను ఆడ అనేది అజ్ఞానం, నేను మగ అనేది అజ్ఞానం. నా షర్టు తెలుపు అయితే నేను తెలుపు అంటే అజ్ఞానం, నా చర్మం నలుపు అయితే నేను నలుపు అనేది అజ్ఞానం, నా జుట్టు తక్కువ అయితే నేను తక్కువ అనేది అజ్ఞానం, నా పొట్ట ఎక్కువ అయితే నేను ఎక్కువ అనేది అజ్ఞానం. ఇన్ని నేను లేవు, ఒకటే నేను ఉంది, అందరిలో ఉంది, సమానంగా ఉంది, మార్పు లేకుండా ఉంది. భగవద్గీత మొత్తం చెప్పింది ఇదే, శాస్త్రాలు అన్నీ చెప్పింది ఇదే. మరి మీరు నిద్రపోతుంటే మాత్రం ప్రయోజనం తక్కువ ఉంటుంది. ఓకే, బాయ్, థ్యాంక్ యూ. పుస్తకం ఇప్పటి వరకు 37,000 పుస్తకాలు దాదాపు పంచాను. అందులో 35,000 టోటల్గా ఫ్రీగా ఇచ్చాను. మొన్న హైదరాబాద్ జరిగిన మీటింగ్లో 10 రూపాయల కన్నా ఇచ్చి తీసుకోమని చెప్పారు. పేరు రాయటం 100 రూపాయలు రాసి ఉంటుంది. కానీ టోటల్గా ఫ్రీగా ఇస్తే దీని విలువ లేక చదవరు. కాబట్టి ఇది మీ తెలివితో మీ అనుభవంతో మీరు మనసు పెట్టి శ్రద్ధతో చదివితేనే అర్థమవుతుంది. అద్దం ముందు నుంచున్నా మీరు కళ్ళు మూసుకుంటే మీ ముఖం మీకు కనపడదు. అట్లానే ఇది ఒక అద్దం లాంటిది, మీ మనసుని చూపించే అజ్ఞానం లాంటిది. అసలు భారతీయత అంటే భా అంటే వెలుగు అంటే జ్ఞానం. ఏ జ్ఞానం? నేను సత్యము, నేను అనంతము అనే జ్ఞానముతో అంతులేని ఆనందాన్ని అనుభవించడం రతీయత. రతీయం అంటే ఆనందించడం. నేను ఆడా, నేను మగానా, నేను ఇంతే, నేను అంతే అనుకోవటం అధర్మం. ఇది ఉన్నవాళ్ళు సహజంగానే మహాత్ములుగా జీవిస్తారు. ఈ జ్ఞానం ఎంత ఎక్కువ ఉంటుందంత. సో ఇది కౌంటర్లో పెడుతున్నాము. 10 రూపాయలన్నా ఇచ్చి తీసుకోవచ్చు. లిమిటెడ్గా 200 పుస్తకాలు తెచ్చాను. ఆ డబ్బులు కూడా రాజేశం గారికి ఇంత ఖర్చు పెట్టారు కదా, కొంచెం బాయ్. థ్యాంక్